హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్‌లో మనము మన ఛానల్‌కి ఒకతను చాలా రోజులు అవుతుందండి. ఇతను మనకు కామెంట్ చేసేసి, సారీ అండి కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను. పర్లేదండి. మీరు కామెంట్ ఇచ్చిన దానికి మాత్రం నేను కంపల్సరీగా రెస్పాండ్ అయ్యి మీ కామెంట్ రిలేటెడ్‌గా వీడియో చేస్తాను. ఫ్రీగా ఉన్న టైంలో మాత్రం కంపల్సరీగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అమర్ రెడ్డి, ఐ యామ్ బిట్ కన్‌ఫ్యూజింగ్, టెల్ మీ బ్రో, what is the difference between new column, measure, table and when we use? ఓకే అమర్ రెడ్డి, మీకు ఈ యొక్క మెజర్, టేబుల్ అండ్ కాలమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అన్నది ఏంటంటే ఈ వీడియోలోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ అంతకంటే ముందుగా మాత్రం మన ఛానల్లో 180 చేంజ్ డాక్స్ ఫంక్షన్స్ రిలీజ్ చేయడం జరిగినది. ఒకసారి మీరు అవి చూడండి. చూసిన తర్వాత అందులో నేను మెజర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా, కాలమ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా, టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అందులో మనకు రీసెంట్ వీడియోస్ తప్ప అంతకు ముందుకు అంతా సింటాక్స్ బేస్డే ఉంటారు. ఎందుకు మరి సింటాక్స్ బేస్డ్ రిలీజ్ చేశానంటే, మీరు అవి సింటాక్స్ బేస్ చేసుకొని ఫంక్షన్స్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అని చెప్పేసి అలా చేయడం జరిగినది. ఓకే, ఈ క్లాస్ మాత్రం మీకు అర్థమవుతుందని నేను మీకోసం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్, ఈ ఎక్సెల్ ఫైల్ ఎక్కడిదని అనుకుంటే మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి రిలీజ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఇది. ఈ ఫైల్ యొక్క డౌన్లోడ్ లింక్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్స్ ఫంక్షన్స్ కూడా మీకు నేను చెప్పిన డాక్స్ ఫంక్షన్స్ కూడా లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ చూసేసి మీరు అవి ఫాలో అయ్యి ఈ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఏం చేస్తున్నానో మీరు అలాగే చేయండి. కంపల్సరీగా మీకు ఎగ్జాక్ట్ గా 100% అవుట్పుట్ వస్తుంది. ఓకే, క్లియర్ కట్ గా నేను మీకు అందులో ఈ యొక్క క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ క్లాస్ అనేది మీరు చూసుకొని కూడా మీరు అందులోకి డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసుకుంటే మీకు 100% గా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాలమ్ అండ్ మెజర్ అండ్ టేబుల్, ఈ మూడు అనేది మనకు ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భాలలో మనము క్రియేట్ చేస్తాము అంటే, ఒకటి మెజర్ అంటేనేమో మనము మెజర్ వాల్యూస్ కోసం అని చెప్పేసి, అంటే ఓన్లీ మెజర్కి రిలేటెడ్గా వాల్యూస్ డిస్ప్లే చేయడానికి అని చెప్పేసి మనం మెజర్ యూజ్ చేస్తాం. కాలమ్ అనేది మాత్రము కాలమ్స్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మనము కాలమ్స్ క్రియేట్ చేస్తాము. తర్వాత టేబుల్ కూడా మనకు టేబుల్కి అవసరం వచ్చే డాటా మాత్రమే మనకు ఉపయోగించుటకాయ అని చెప్పేసి మనము ఈ యొక్క టేబుల్ అనేది మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, మరి ఎప్పుడు ఎలాంటి సందర్భాలలో యూజ్ చేస్తారు, మరి అసలు కాలమ్ ఎందుకు క్రియేట్ చేస్తారు, టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తారు, ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి. ఓకే, ఎందుకనంటే ఇందులోకి మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి చాలా వీడియోస్ కూడా తెలుగులో మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక్కొక్క టాపిక్ తీసేసుకొని కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగినది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. లేట్ అయినా పర్లేదండి, కంపల్సరీగా నేను మీ వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, మన వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ ఛానల్ కూడా క్రియేట్ చేసినది. ఇంకా ఇందులోకి ఓన్లీ పవర్ బిఐ కాకుండా ఇంకా వేరే టెక్నాలజీస్ కూడా త్వరలో ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు చేసి పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెజర్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం అని అనుకున్నట్లయితే, ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ సేల్స్ ప్రైస్, ఇక్కడ మనకు సేల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సేల్స్లలో మనకు టాప్ సేల్స్ ఎంత ఉన్నాయో డిస్ప్లే చేయాలా, అంటే ఒక వాల్యూ బేస్డ్లోనే మాత్రమే డిస్ప్లే చేయాలా. ఓకే, వాల్యూ పర్పస్లో మనం డిస్ప్లే చేయడానికి అని చెప్పేసి మనము మెజర్స్ వాడుతూ ఉంటాము. మరి యొక్క వాల్యూ బేస్డ్లోనే వాడతామా అంటే కాదండి. తర్వాత మనకు టాప్ 20 వరకే డిస్ప్లే చేయాలి, మిగతాన్ని హైడ్ కావాలా. ఒక 1 year టేబుల్ ఉన్నది, ఆ 1 year టేబుల్లో ఉన్న దాంట్లో నాకు ఓన్లీ లాస్ట్ 6 months డేటా మాత్రం కనబడాలా, మిగతాంతా హైడ్ చేయాలి. అంటే ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని కూడా డేటా ఫిల్టరింగ్ అనేది చేయవచ్చు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ యొక్క డేటా ఫిల్టరింగ్ సంబంధించిన డాక్స్ ఫంక్షన్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మెజర్, న్యూ కాలమ్, న్యూ టేబుల్ వచ్చినదంటే మీకు డాక్స్ అనేది వచ్చినట్లే, మ్యాథ్స్ వచ్చినట్లే. ఓకే, నేను ఆ ఫంక్షన్స్ అన్ని మీరు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఇందులోకి అయితే మాత్రం మీకు అర్థమయ్యే విధంగా మాత్రం నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఇందులోకి ఉన్నది మొత్తం సమ్ ఆఫ్ సేల్స్ మాత్రమే చూపించాలా.
ఓకే. సో సమ్ ఆఫ్ సేల్స్ మాత్రమే చూపించాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక మెజర్ చూడండి. ఓకే. మెజర్. సో మెజర్ అనేది ఏంటంటే క్యాలిక్యులేటర్ సింబల్ ఉంటుంది. ఈ మెజర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో క్యాలిక్యులేటర్ సింబల్ వచ్చినది. సో క్యాలిక్యులేటర్ సింబల్ రాగానే ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఏ లెటర్ ఎంటర్ చేసినా కానీ ఆ లెటర్ రిలేటెడ్ గా మనకు డాక్స్ ఫంక్షన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటారు. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ పెరాన్సిస్ అంటారు, ఇది క్లోజింగ్ పెరాన్సిస్ అంటారు. మధ్యలో ఉన్నది ఏంటంటే మనము సో అందులో కాలం యాడ్ చేయాలన్నా ఏం యాడ్ చేయాలనేది మనకు చూపిస్తూ ఉంటది. ఈ మొత్తాన్ని కలిపేసి సింటాక్స్ అంటారు. ఈ సింటాక్స్ ఎలా పనిచేస్తుందో కింద చూపిస్తూ ఉంటది. యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ కాలం. ఓకే. సో మనం యాడ్ చేసిన కాలం లో మొత్తం నంబర్స్ ఉండాలంట. ఇప్పుడు ఏం చేశాను, ఈ యొక్క పెరాన్సిస్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ మెజర్ అనేది ఏం చేస్తాను తెలుసా, డైరెక్ట్ గా మనకు ఇందులో ఉన్న సమ్ ఆఫ్ సేల్స్ అనేది మాత్రం చూపించడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక మెజర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తే మనకు మొత్తం సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఎంత వచ్చినాయో చూపిస్తూ ఉంటుంది. సో కాలం, మరి కాలం ఎప్పుడు క్రియేట్ చేస్తాము అని అనుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు డేట్ అనేది ఉంది. ఈ డేట్ లో నాకేంటంటే ఒక రిక్వైర్మెంట్ వచ్చినది. ఆ రిక్వైర్మెంట్ లో ఏంటిది, బాస్ నాకు ఓన్లీ ఇయర్స్ మాత్రమే డిస్ప్లే కావాలా, సో మిగతా అంతా నాకు డిస్ప్లే కావద్దు. ఒక కాలం అంటే ఒక గ్రాఫ్ తీసుకొని, ఒక చార్ట్, ఏదైనా ఒక చార్ట్ తీసుకొని నాకు అందులో ఇయర్ వైజ్ గా మాత్రం కంపేర్ చేసి చూపించండి అని అంటాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇయర్ కి కాలం అనేది తీసుకుంటాం. ఓకే. సో కాలం క్లిక్ చేయండి. కాలం క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఏం మార్చుకోవాలి, ఓన్లీ ఇయర్. సో ఇయర్ అనేది మారవాలంటే మనకి ఏంటంటే ఇయర్ కి కూడా సింటాక్స్ ఉంటుంది. రిటర్న్స్ ద ఇయర్ ఆఫ్ ఏ డేట్ యాజ్ ఏ 4-digit ఇంటీజర్. అంటే మనం ఇందులోకి కనుక ఏ కాలం అయితే ఏదన్నా మనం ఇందులోకి వేస్తామో డేట్ సంబంధించింది, అందులో నుంచి ఓన్లీ 4-digit ఇంటీజర్స్ మాత్రమే డివైడ్ చేస్తుందట. మరి ఇక్కడ సింటాక్స్ ఏమున్నా చూడండి, డేట్ అన్నది ఇంతకుముందుకు కాలం ఉంది, ఇప్పుడు డేట్ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే కొన్నిట్లలో కాలం ఉంటుంది, కొన్నిట్లలో టేబుల్ ఉంటుంది, కొన్నిట్లలో వాల్యూ ఉంటది. సో మనం ఏమైతే అప్లై చేయాలనుకుంటున్నామో వాటిని అన్నిటికీ పర్ఫెక్ట్ గా తెలుసుకోండి. ఓకే, నేనేం చేసినాను, ఆల్రెడీ మన దగ్గర డేట్ అనే కాలం ఉన్నది. ఓకే, డేట్ తీసుకున్నాను, ఈ పెరాన్సిస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ డేట్ లో నుంచి ఓన్లీ ఈ యొక్క 4-digit ఇంటీజర్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది మనకు, ఇయర్ అనే ఫంక్షన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ మనకు ఇయర్స్ మాత్రమే వేర్ చేసినది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ కాలం తోటి మనము ఒక విజువల్ సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ గా చూపించవచ్చు ఇలా. సో 2 years కి సంబంధించిందంతా మనకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. సో కాలమ్స్, సో ఇక్కడ ఒక ఇయర్ ఆన్ హోవర్ లో పెట్టేస్తే ఇక్కడ ఒక ఇయర్. సో ఈ 2 years కి సంబంధించిన మొత్తం మనకు కంపేర్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో స్లైసర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లీస్ట్ లో పెడుతున్నాను. చూడండి, ఓన్లీ 2 years మాత్రమే వస్తుంటది. మనం ఏ ఇయర్ అంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి అదే మనకు డేట్ ఉంటే ఏమైతుంది సార్ అని అనుకుంటే చూడండి, ఇప్పుడు డేట్ ఫీల్డ్ ఉంటుంది. డేట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు మొత్తం వస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఇదే లీస్ట్ వైజ్ చూపిస్తా చూడండి. లీస్ట్ చూడండి, ఇన్ని వాల్యూస్ వచ్చినాయి. మనకి ఇక్కడ ఏంది కావాలి, ఓన్లీ ఇయర్ వైజ్ మాత్రమే కావాలా. సో ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటా ఉంటాం. ఇంకా డిఫరెన్సెస్ అని అనుకున్నట్లయితే ఈ యొక్క మెజర్ లో వాల్యూ అనేది కనపడదు, డేటా కనపడదు. మెజర్ లో మనం ఏం చేస్తున్నాం, కాలమ్స్ లో కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక కాలం క్రియేట్ చేస్తాం, దీని డేటా అంతా కనిపిస్తూ ఉంటుంది, కానీ మెజర్ లో మాత్రం డాటా అనేది కనిపించదు. ఓకే, తర్వాత మరి అన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చా మరి కాలమ్స్లలో, టేబుల్స్లలో అని అనుకున్నట్లయితే సో మరి కొన్ని ఫంక్షన్స్ మొత్తం రెండింటికి యూజ్ అవుతాయి, కొన్ని ఫంక్షన్స్ ఒకదానికే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇయర్ ఉంది, ఇయర్ అనే ఫంక్షన్ మెజర్ కి క్రియేట్ చేస్తున్నా. చూడండి, అదేం చేస్తా, ఇయర్. చూడండి, ఇయర్ అంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే డేట్ ఫీల్డ్ చూపించమంటున్నది. ఇప్పుడు మనం ఇయర్ లోకి ట్రై చేస్తే చూపించదు. ఎందుకు అనంటే ఇది మెజర్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇయర్ అనేది ఒక కాలం పర్పస్ లోకే ఉపయోగపడుతుంటది. సో కాలం పర్పస్ లో ఉపయోగపడే ఫంక్షన్ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ మెజర్స్ క్రియేట్ చేయాలంటే మాత్రం కాదు. ఓకే,
సో మెజర్స్ కి కూడా మనకు కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, కాలమ్స్ కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, టేబుల్ కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, మూడింటికి ఉపయోగపడే ఫంక్షన్స్ ఉంటాయి, సో మూడింటికి ఉపయోగపడని ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో మూడింటికి ఉపయోగపడే ఫంక్షన్ ఏంటిది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు నాకేంటంటే నా బిజినెస్ రన్ అవుతున్నది, ఈ రోజు డేట్ చూపించాలా. ఓకే, సో ఈ రోజు డేట్ చూపించాలంటే నేనేం చేస్తున్నాను, మెజర్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో మెజర్ క్లిక్ చేసేసి టుడే అంటే ఏంటంటే ఈ రోజు డేట్, కరెంట్ డేట్ టైం. ఓకే, ఈ రోజు డేట్ విత్ టైం తోటి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, చూడండి. ఓకే, ఈ రోజు డేట్ విత్ టైం ని చూపిస్తూ ఉన్నది. సో మరి ఇదే ఫంక్షన్ ని మరి మనకు కాలమ్స్ లోకి ఎలా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే, మన బిజినెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో ఒక్కొక్క వాల్యూకి మనం ఒక్కొక్క వాల్యూకి కౌంట్ చేసుకోవాలంటే మండే December 1st నుంచి ఈ రోజు వరకు ఇంత అయింది, మళ్ళీ అంతకుముందు నుంచి ఇంత ఈ రోజు వరకు ఇంత అయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో అప్పుడు మనం ఏం చేయాలంటే మెజర్ న్యూ కాలం తీసుకుంటున్నాం. సో కాలం తీసుకుంటే ఏమవుతుందంటే, కాలం తీసుకొని ఇక్కడ కూడా టుడేనే వాడుతున్నాం. చూడండి, ఇక్కడ కూడా టుడే ఫంక్షనే వాడుతున్నా. సో టుడే అని ఫంక్షన్ క్లిక్ చేయగానే అదే ఒక్కటి మొత్తం కాలంలో క్రియేట్ చేసుకుంటూ పోతుంటారు. చూసారా, మొత్తం క్రియేట్ చేసుకుంటూ పోతుంటది. కానీ ఈ యొక్క మెజర్ అనేది హైరార్కీస్ అనేది యాక్సెప్ట్ చేయదు, కానీ కాలం హైరార్కీస్ యాక్సెప్ట్ చేస్తుంది. హైరార్కీస్ అంటే ఏమిటి అనేది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగినది, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఓకే, సో మన కాన్సెప్ట్ మధ్యలో అయిపోయినది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డేట్ అనేది కౌంట్ చేయాలి. మళ్ళీ ఇవి కౌంట్ చేయాలంటే మళ్ళీ మనకి కాలం రిలేటెడ్ ఫంక్షన్ ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే డేట్ డిఫ్. నేను ఆల్రెడీ ఆ వీడియో డేట్ డిఫ్ రిలేటెడ్ కూడా వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగినది. ఒకసారి ఆ డేట్ డిఫ్ అనే ఫంక్షన్, డేట్ డిఫ్ అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, చూడండి, డేట్ డిఫ్ మళ్ళీ ఇక్కడ కూడా date 1, date 2, interval returns the number of units. You need specified interval between the input two dates. సో ఇది రెండు డేట్స్ ని, మనం ఇచ్చే రెండు డేట్స్ ని ఇంటర్వెల్ బేస్ చేసుకొని చూపిస్తూ ఉంటుందంట. సో date 1, date 2, ఇంటర్వెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫినాన్షియల్ డేట్ అనేది date 1 లోకి తీసుకున్నాం. చూడండి, సింటాక్స్ పర్ఫెక్ట్ ఫాలో అవుతున్నాం. సో డేట్ వాళ్ళ నెక్స్ట్ ఈ ఫిల్ అయింది చూసారా, బ్లాక్ కలర్ ఫిల్ అయినది. సో ఫిల్ అయిందంటే నెక్స్ట్ దీని సింటాక్స్, ఈ సింటాక్స్ పర్ఫెక్ట్ అవుతే ఇలా చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు కాలం 2 కదా. సో ఫినాన్షియల్ లో కాలం 2 లో మనకు డేట్ అనేది ఉన్నది. ఓకే, టుడే అనేది. తర్వాత కామా. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వెల్ అంటే ఏంటంటే డే, అవర్, మినిట్స్, మంత్, క్వార్టర్, సెకండ్, ఇయర్, వీక్. సో ఇవన్నీ కలిపేసి మనం ఇంటర్వెల్ అంటాం. సో నాకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని డేస్ అయినాయి కౌంట్ చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసేసినాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనకు ఒక ఇయర్ మొత్తం క్రియేట్ చేసేస్తుంది. మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కౌంట్ చేసుకుంటూ వస్తుంటది. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మొత్తం కౌంట్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వాల్యూని కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇదే మాదిరి మనం ఇయర్స్, మినిట్స్, సెకండ్స్, అవర్స్ అన్ని కౌంట్ చేయొచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ డేటా డిఫ్ ట్యాగ్ ఫంక్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగినది. ఓకే, తర్వాత టేబుల్. సో మరి టేబుల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే మనకు ఒక టేబుల్ కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అనేది నాకు అవసరం ఉన్నది. సో ఆ టేబుల్ ని క్రియేట్ చేయాలా. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ టేబుల్ కి వేరే ఫంక్షన్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి క్యాలెండర్. ఓకే, క్యాలెండర్. సో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అంటే మన స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. సో నా బిజినెస్ నా దాంట్లో స్టార్ట్ డేట్ అనేది లేదండి. సో నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే, సో మాన్యువల్ గా నాకు నచ్చిన విధంగా నేను ఒక డేట్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. 2020 కామా. చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేసేది కూడా సింటాక్స్ బేస్ చేసుకొని. సో డేట్ అనే దానికి వేరే సింటాక్స్ ఉంటుంది. రిటర్న్స్ ద స్పెసిఫైడ్ డేట్ ఇన్ డే టైమ్ ఫార్మాట్. ఓకే, సో 1వ తారీఖు నుంచి 1 డే వరకు సంథింగ్. తర్వాత కామా. ఇక్కడ క్యాలెండర్ ఏముంది, స్టార్ట్ డేట్ అయిపోయినది. మళ్ళీ ఎండ్ డేట్. క్యాలెండర్ డాక్స్ ఫంక్షన్ గురించి కూడా ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగినది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఒకవేళ మీకు అర్థం కాకుండా. ఓకే, సో నాకు ఇక్కడికంటే 3rd మంత్ వరకు కావాలా. 3rd మంత్ వరకు కావాలి. తర్వాత 1 డే. సో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే ఈ క్యాలెండర్ అనేది, సో డైరెక్ట్ గా మనకు ఒక డేట్ కాలం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక డేట్ కాలం క్రియేట్ చేసేసి డేట్ గా సపరేట్ గా మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఈ టేబుల్ అనేది మనకు రియల్ టైమ్ లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, చాలా వేరియేషన్స్ లో మనం యూనియన్ ఫంక్షన్ తోటి 2 టేబుల్ అని యూనియన్ చేయడం, రిలేటెడ్ టేబుల్ అని ఉంటుంది, డేటా టేబుల్ అని ఉంటుంది. సో రిలేటెడ్ అని చెప్పేసి టేబుల్ కి రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనకు డేటా విజువలైజేషన్ చేసేటప్పుడు కూడా మనకు ఈ యొక్క టేబుల్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫంక్షన్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగినది.
ఓకే. సో మూడిటికి ఉపయోగపడే ఫంక్షన్ ఏంటిది అని అనుకున్నాం కదా. సో మూడిటికి ఉపయోగపడేది ఏంటంటే, ఇప్పుడు నాకేందంటే రోజు నేను ఊకే ఇలా ఎంటర్ చేయలేను. ఏ రోజుకు నా రికార్డ్ అనేది ఓపెన్ చేస్తే ఆ రోజు డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉండాలి రీఫ్రెష్ చేయగానే. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ తీసేసి టుడే ఫంక్షన్ యూజ్ చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. సో టుడే ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా డేటాని క్రియేట్ చేసుకుంటూ పోతుంటుంది. ఎక్కడ నుంచి 2021 నుంచి ఈ రోజు వరకు 2021 నుంచి 1 నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రేపు ఓపెన్ చేసి అనుకో జస్ట్ రిఫ్రెష్ అంటే మళ్ళీ రేపటి కూడా క్రియేట్ అవుతుంటుంది. సో ఈ విధంగా మనకు మన రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోకి మనకు మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసేసుకొని ఒక్కొక్కటి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ టేబుల్ మెజర్ కాలమ్ సంబంధించిన వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. అవి చూస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ అని వస్తుంది. ఓకేనా. సో నా వీడియో కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాలేదనుకుంటే కామెంట్ చేయండి. సో నా కామెంట్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏ విధంగా డౌట్స్ ఉన్నా కానీ సో 100%గా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.